తప్పు చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆడబిడ్డల గౌరవం నిలబెట్టడమే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యమన్న రేవంత్. 60 ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని వెల్లడి. వన మహోత్సవంలో మొక్క నాటిన సీఎం. భువనగిరిలో గర్భ విచ్ఛిత్తి చేస్తున్న ఆసుపత్రులపై ఎస్ఓటీ దాడులు. ఓ వైద్యుడు అరెస్ట్. పరారీలో ఉన్న స్కానింగ్ నిపుణుడి కోసం గాలింపు. క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్ కు ఆమోదం తెలిపిన ఆంధ్రప్రదేశ్ సర్కార్. అమరావతిని క్వాంటమ్ గేట్వే హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఉత్తర్వుల్లో వెల్లడి. ప్రపంచంతో పోటీ పడే స్థాయికి ప్రభుత్వ బడులను తీర్చిదిద్దడమే లక్ష్యమన్న లోకేష్. నెల్లూరులో ఆధునీకరించిన విఆర్ పాఠశాల ప్రారంభించిన మంత్రి. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద. నిండడానికి చేరువైన ప్రాజెక్ట్. రేపు లేదా ఎల్లుండి గేట్లు ఎత్తేందుకు అధికారుల సన్నాహాలు. ప్రతీకార సుంకాలపై ట్రంప్ మరో కీలక ప్రకటన. బ్రిక్స్ భాగస్వాములు మద్దతుదారులపై మరో 10% అదనంగా టారిఫ్ విధిస్తామని వెల్లడి. మస్క్ రాజకీయ పార్టీ ప్రకటనపై ట్రంప్ వ్యంగ్యాస్త్రాలు. హాస్యాస్పదమని వ్యాఖ్య. అమెరికాలో మూడో పక్షం మనుగడ సాగించలేదని స్పష్టీకరణ. ఆడబిడ్డల గౌరవం నిలబెట్టి వారిని కాపాడుకోవడమే ఇందిరమ్మ రాజ్యం ఉద్దేశమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మహిళల్ని కోటీశ్వరుల్ని చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. హైదరాబాద్ శివారు రాజేంద్ర నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వన మహోత్సవం కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. మంత్రి కొండా సురేఖతో కలిసి రుద్రాక్ష మొక్క నాటి వన మహోత్సవానికి శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది 18 కోట్ల మొక్కలు నాటాలని బృహత్తర కార్యక్రమం చేపట్టామని ఆయన తెలిపారు. రాబో రోజుల్లో ఎమ్మెల్యే సీట్లకు మహిళా రిజర్వేషన్లు వర్తిస్తాయన్న ఆయన 60 ఎమ్మెల్యే సీట్లు ఆడబిడ్డలకు ఇస్తామన్నారు. ప్రతి ఇంట్లో కనీసం 2 చెట్లు నాటాలని మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అమ్మ పేరు మీద చెట్టు నాటాలి అని దేశ ప్రధానమంత్రి గారు ఏదైతే అన్నారో, అమ్మ పేరు మీద పిల్లలు చెట్లు నాటితే తమ పిల్లలను చూసుకున్నట్టుగా పెంచడానికి అమ్మలు కూడా తలా 2 చెట్లు నాటి పెంచితే తెలంగాణ మొత్తం హరిత వనం అవుతుంది. గత 10 సంవత్సరాలు ఏ రోజు ఆడబిడ్డలు ఎట్లున్నారని ఆయన గారు పలకరించలే. తొందరలోనే ఎమ్మెల్యేలకు కూడా మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయి. 153 సీట్లలో 51 సీట్లు 33% ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు కాబోతున్నారు. ఈ 51కి ఇంకొక 10 అదనంగా కలిపి 60 సీట్లు ఆడబిడ్డలకు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. మీరందరూ మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోండి. మిమ్మల్ని గుర్తించి మీకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చడమే కాదు, మిమ్మల్ని గెలిపించుకునే పూచి కూడా నాదే. త్వరలో ప్రారంభించనున్న కొత్త టిమ్స్ హాస్పిటల్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు ఆధునిక సాంకేతికతతో కూడిన పరికరాలు కొనుగోలు చేయాలని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. కొత్త ఆసుపత్రులకు రోగులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని మంత్రి చెప్పారు. అంచనాలకు తగ్గట్టుగా వైద్యులు, సిబ్బంది, రోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఫర్నిచర్ కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. కొనుగోలు చేసే ప్రతి వస్తువుకు మెయింటెనెన్స్ విషయంలో సరఫరాదారుల్ని బాధ్యుల్ని చేయాలని స్పష్టం చేశారు. ఒక్క వస్తువు కూడా మరమ్మత్తు లేదా నిరుపయోగంగా ఉండే పరిస్థితి ఉండకూడదన్నారు. ప్రభుత్వ దవాఖానాల్లో మందుల సరఫరాపై వివిధ విభాగాల హెచ్ఓడీలను మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధుల కాలం కాబట్టి తగినన్ని ఔషధాలను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. టీ డయాగ్నోస్టిక్స్ హబ్లో అన్ని రకాల టెస్టులు, స్కాన్లు చేయాలన్నారు. ఒక్క టెస్ట్ కోసం కూడా పేషెంట్ను బయటకు పంపొద్దని తేల్చి చెప్పారు. ప్రతి పీహెచ్సీలోనూ టెస్టులు అవసరమైన పేషెంట్ల నుంచి నమూనాలను సేకరించి 24 గంటల్లోపు రిపోర్టులు అందజేయాలని మంత్రి దామోదర ఆదేశించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో నిబంధనలకు విరుద్ధంగా గర్భ విచ్ఛిత్తి చేస్తున్న ఆసుపత్రులపై స్పెషల్ ఆపరేషన్ టీం ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. స్థానిక గాయత్రి ఆసుపత్రి, ఎస్ఎల్ఎన్ఎస్ ల్యాబ్లో తెల్లవారుజామున సోదాలు నిర్వహించారు.
ఆ సమయంలో అబార్షన్ చేసి అబ్జర్వేషన్లో ఉంచిన 2 మహిళలు ఆసుపత్రిలో ఉండగా గర్భ విచ్ఛిత్తి చేసిన వైద్యుడు శివకుమార్ను అదుపులోకి తీసుకున్నారు. స్కానింగ్ చేసిన మరో డాక్టర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. అనంతరం వైద్యాధికారులు పోలీసులు కలిసి గాయత్రి ఆసుపత్రిని పరిశీలించి అబార్షన్కు అనుమతులు లేవని తేల్చారు. ఆసుపత్రిని సీజ్ చేశారు. లింగ నిర్ధారణ పరీక్షలు అబార్షన్లు చేస్తున్నందుకు డాక్టర్ శివకుమార్, ఆయన భార్య గాయత్రి, స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు. 2022లో ఆలేరులో బాలికకు అబార్షన్ చేసి వైద్యుడు శివకుమార్ పట్టుపడినట్లు గుర్తించారు. అప్పట్లో ఆలేరులో స్వాతి ఆసుపత్రిని సీజ్ చేయగా గాయత్రి ఆసుపత్రిగా పేరు మార్చి మళ్లీ అబార్షన్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ అక్రమంగా నిర్మించిన కాలేజీ భవనాన్ని తక్షణమే కూల్చివేయాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. లేకుంటే ప్రజల పక్షాన తామే ఆ పని చేస్తామని హెచ్చరించారు. అక్బరుద్దీన్కు ఒక న్యాయం, పేదలకు ఇంకో న్యాయమా అని రామచంద్రరావు ప్రశ్నించారు. అక్బరుద్దీన్ కాలేజీల్లో చదివే వాళ్ల జీవితాలే ముఖ్యమా? మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న వేలాది పేదల జీవితాలు పట్టవా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టపడి చెమటోడ్చి ఇండ్లు కట్టుకున్న మధ్యతరగతి ప్రజల బతుకులు మీకు లెక్కలేవా అని ఒక ప్రకటనలో నిలదీశారు. బీఆర్ఎస్ దాడుల నుంచి మీడియా సంస్థలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం పరిధిలో యూరియా కోసం రైతులు నానా తంటాలు పడుతున్నారు. ప్రాథమిక వ్యవసాయ కేంద్రాలకు యూరియా వచ్చిందన్న సమాచారంతో తెల్లవారుజాము నుంచే బారులు తీరుతున్నారు. నర్సంపేట మండలంలోని ఇట్టికాలపల్లి, నల్లబెల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల వద్ద ఉదయం నుంచి ఇంటిల్లిపాది క్యూ కట్టారు. పత్తి, మొక్కజొన్న పంటలకు సరిపడా యూరియా దొరక్కపోవడంతో ఇక్కట్లు పడుతున్నామని చెప్పారు. వ్యవసాయ అధికారులు మాత్రం సరిపడా యూరియా ఉందని చెబుతున్నారు. ప్రైవేట్లో యూరియాను అధిక ధరలకు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు. ఎప్పుడూ లేని యూరియా కొరత ఇప్పుడెందుకు వచ్చిందని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే 5 రోజుల తర్వాత మళ్ళీ ఒక లారీ వచ్చింది. చుట్టుపక్కల ఇంతమంది ప్రజలకు రావాలంటే ఒక్కొక్క బస్తా ఎవరికి సరిపోవట్లేదు. కనీసం మనిషికి 2-3 బస్తాలైనా ఇవ్వాలి. ఇప్పుడు మా ఇన్నెళ్ళ వాటి లేని గోస రైతుల కింద గోస ఎందుకు? ఇక్కడ బత్తాల కాడ ఎప్పుడు ఉండవు, మేము మళ్ళీ అక్కడ ఎవరు ఎప్పుడు చేసుకోము. నర్సంపేట మండలంలో మొత్తం 8 సెంటర్లకు మన గవర్నమెంట్ ద్వారా సప్లై అవుతుంది. ఆల్మోస్ట్ ప్రతిరోజు 60 నుంచి 80 టన్నులు మన మండలానికి రావడం జరుగుతుంది. ఎవరైతే రైతుల అవసరానికి ఇప్పుడు ప్రస్తుత వాళ్ళకు డోసుకి ఎంత అవసరమో అంత తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది కలగదు. ముందు ఫ్యూచర్ డోసులకు నెక్స్ట్ 2వ డోసు 3వ డోసు కూడా ఒక్కసారి తీసుకునే ప్రయత్నం చేయకుండా తీసుకుంటే మాత్రం రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగదు. చాలామంది రైతులు ఇది సన్న యూరియా, దొడ్డి యూరియా అనే దాన్ని అపోహలో ఉన్నారు. ఏ యూరియా అయినా ఒకే విధంగా పనిచేస్తుంది. అది మా కంపెనీ మేకింగ్లో వచ్చే చిన్న మార్పులతో తప్ప దాంట్లో ఎటువంటి కంటెంట్లో కానీ దాంట్లో నత్రజని శాతంలో కానీ ఎటువంటి తేడా ఉండదు. క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జూన్ 30న విజయవాడలో క్వాంటమ్ వ్యాలీ వర్క్షాప్లో చేసిన డిక్లరేషన్ ఆమోదిస్తున్నట్లు ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. అమరావతిని క్వాంటమ్ గేట్వే హబ్గా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్ను రూపొందించినట్లు ఉత్తర్వుల్లో వివరించారు. క్వాంటమ్ పరిశోధన, ఆవిష్కరణ, అభివృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, అంతర్జాతీయ భాగస్వామ్యాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. దేశంలోనే అతిపెద్ద క్వాంటమ్ బెడ్గా క్యూ చిప్ ఇన్ను వచ్చే నెల 12 నెలల్లో అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించారు. 2035 నాటికి ప్రపంచం క్వాంటమ్ కేంద్రంగా అమరావతిని అభివృద్ధి చేయడమే లక్ష్యమని ఉత్తర్వుల్లో తెలిపారు. 2026లో ఆరంభించే అమరావతి క్వాంటమ్ అకాడమీ ద్వారా శిక్షణ, ఫెలోషిప్లు అందచేయనున్నట్లు ఉత్తర్వుల్లో కాటమనేని భాస్కర్ తెలిపారు. ప్రపంచంతో పోటీ పడే విధంగా ప్రభుత్వ పాఠశాలల్ని తీర్చిదిద్దాలి అన్నదే తన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ప్రపంచంతో పోటీ పడే విధంగా విద్యార్థులకు సాంకేతిక విద్యను అందిస్తున్నామని చెప్పారు. నెల్లూరులో మంత్రి నారాయణ ఆధునీకరించిన వీఆర్ పాఠశాలను లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. అసూయపడే రీతిలో అద్భుతంగా పాఠశాలను తీర్చిదిద్దారని లోకేష్ ప్రశంసించారు. తాను దత్తత తీసుకున్న నెడమర్రు పాఠశాలను ఇదే స్థాయిలో మార్చేందుకు పోటీ పడతానని అన్నారు. విద్యాశాఖ కష్టమైందని చాలా మంది చెప్పినా సవాళ్లకు ఇష్టపడే తీసుకున్నట్లు లోకేష్ వివరించారు. సన్న బియ్యం, అన్నం మొదలు యూనిఫామ్ల వరకు అన్నింటిపై శ్రద్ధ తీసుకుని పనిచేస్తున్నామని చెప్పారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా అన్ని ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు లోకేష్ వివరించారు. శాఖ మంత్రిగా నా లక్ష్యం ఒక్కటే, యావత్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ప్రభుత్వ విద్య ఎక్కడ బాగుందంటే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా తల్లిదండ్రులందరూ తెలియజేస్తూ, ఒక విద్యాశాఖ మంత్రిగా నా దగ్గర నుంచి ఉపాధ్యాయుల దగ్గర వరకు అందరూ నేను ఏ కార్యక్రమం ఇచ్చినా స్వీకరిస్తున్నారు, పనిచేస్తున్నారు. మన పిల్లలకి మెరుగైన భవిష్యత్తు అందజేయడానికి
ఆర్ఎన్ఎస్ఎల్ కష్టపడుతున్నారని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ నారాయణ గారిని ఈ సభాముఖంగా నేను అభినందిస్తున్నా. ఎందుకంటే ఆశ్చర్యపోయే విధంగా మీరు ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దారు. ఇదే విధంగా 175 నియోజకవర్గాల్లో 175 లీప్ పాఠశాలను ఏర్పాటు చేయాల లక్ష్యంతో మీ ప్రభుత్వం ఉంది. 2008 ముంబై ఉగ్రదాడులకు సంబంధించి దర్యాప్తు అధికారులకు తహవూర్ రాణా కీలక విషయాలు చెప్పినట్లు తెలిసిందే. ఉగ్రదాడిలో తన ప్రమేయం ఉన్నట్లు అతడు అంగీకరించాడని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఆ సమయంలో తాను ముంబైలోనే ఉన్నానని, పాకిస్తాన్ ఆర్మీకి నమ్మకమైన ఏజెంట్గా వ్యవహరించారని పేర్కొన్నట్లు సమాచారం. గల్ఫ్ యుద్ధం సమయంలో కూడా సీక్రెట్ మిషన్లో భాగంగా పాక్ సైన్యం తనను సౌదీ అరేబియాకు పంపిందని తహవూర్ రాణా చెప్పినట్లు తెలిసిందే. ప్రణాళికలో భాగంగా ముంబైలో ఇమిగ్రేషన్ సెంటర్ను ప్రారంభించడానికి వచ్చానని రాణా చెప్పినట్లు సమాచారం. ఆ సమయంలో ముంబైలోని ప్రఖ్యాత రైల్వే స్టేషన్, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ సహా పలు ప్రదేశాలను సందర్శించినట్లు అతడు తెలిపాడు. ముంబై దాడుల్లో ఐఎస్ఐ సహకారం కూడా ఉందని రాణా చెప్పినట్లు తెలిసిందే. ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీ ప్రకటన హాస్యాస్పదమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. 5 వారాలుగా ఆయన పూర్తిగా నియంత్రణ కోల్పోయారని మండిపడ్డారు. అమెరికాలో 3వ రాజకీయ పార్టీ అనేది విజయవంతం కాదని, ఇది చరిత్ర చెబుతున్న సత్యమని వ్యాఖ్యానించారు. 2 పార్టీల వ్యవస్థను అనుసరిస్తున్న దేశంలో 3వ పార్టీ గందరగోళానికి, ఘర్షణలకు తావిస్తుందని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం డెమోక్రాట్లలో విశ్వాసం సన్నగిల్లిందని, రిపబ్లికన్ల ప్రభుత్వం సజావుగా నడుస్తోందని తెలిపారు. ఇటీవల దేశ చరిత్రలోనే తొలిసారి ఓ భారీ బిల్లును ఆమోదించుకున్నామని, తప్పనిసరి విద్యుత్ వాహనాల వినియోగాన్ని ఆ బిల్ అడ్డుకుంటుందని వెల్లడించారు. ఈ కారణంగానే మస్క్ కోపంగా ఉన్నారని ట్రంప్ ఆరోపించారు. ప్రతి ఒక్కరూ విద్యుత్ వాహనాలను కొనుగోలు చేయాలని మస్క్ కోరుకుంటున్నారని, కానీ తాను మొదటి నుంచి దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. ఈ బిల్తో ప్రజలు తమకు నచ్చిన వాహనాన్ని కొనుగోలు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. అమెరికా ప్రజల్ని రక్షించడమే తన మొదటి ప్రాధాన్యమని ట్రంప్ పేర్కొన్నారు. ఎగువ నుంచి వస్తున్న వరదతో నిండడానికి చేరువైన శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రేపు సాయంత్రం లేదంటే ఎల్లుండి ఉదయం గేట్లు ఎత్తనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం ఏపీ జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడికి ఆహ్వానం పంపారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానిస్తున్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు గంగా హారతి ఇవ్వడం సహా కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేసి గేట్లు ఎత్తి నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేయనున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జూన్లోనే శ్రీశైలం ప్రాజెక్టుకు వరద రావడం ఆరంభం కాగా జులై మొదటి వారానికి నిండడానికి చేరువైంది. ప్రస్తుతం జూరాల, సుంకేస్ల నుంచి శ్రీశైలానికి దాదాపు 2 లక్షల క్యూసెక్ల వరద కొనసాగుతోంది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్లు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 23,924 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ఇప్పటికే 880 అడుగులు దాటింది. శ్రీశైలం సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా నీటి నిల్వ 190 టీఎంసీలు దాటింది. భద్రాచలం పట్టణాన్ని గోదావరి వరదల నుంచి రక్షించేందుకు ఏర్పాటు చేసిన కరకట్ట పలు చోట్ల దెబ్బతింది. 2 రోజులుగా కురిసిన వర్షానికి గోదావరి కరకట్ట రక్షణ గోడ 50 మీటర్ల మేర కూలిపోయింది. కరకట్ట నిర్మించి చాలా కాలం కావడంతో బలహీనంగా మారింది. కరకట్ట పై భాగంలో నిర్మించిన సీసీ రహదారికి చాలా చోట్ల గుంతలు, పగుళ్లు ఏర్పడ్డాయి. 3 ఏళ్ల క్రితం 72.5 అడుగుల వరకు గోదావరి వరద వచ్చినప్పుడు పలు చోట్ల కరకట్ట దెబ్బతింది. కానీ అధికారులు గత 3 ఏళ్లుగా మరమ్మతులు చేపట్టలేదు. మళ్లీ గోదావరి వరదలు 72 అడుగుల మేర వస్తే కరకట్ట ఆగే పరిస్థితి కనిపించడం లేదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కరకట్టకు వెంటనే మరమ్మతులు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఫ్లోరైడ్ సమస్య తీవ్రతను అంచనా వేసేందుకు రాష్ట్ర స్థాయి అధికారుల బృందం ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలోని పలు ప్రాంతాల్లో పర్యటించింది. కమ్మవారిపల్లెలో నీటి నమూనాలను పరిశీలించి ఫ్లోరైడ్ 15.7% ఉన్నట్లు గుర్తించింది. పునుగోడు ఎస్టీ కాలనీలో 7% ఫ్లోరైడ్ ఉన్నట్లు తేల్చారు. సమీపంలో ఇళ్ల వద్ద తాగునీటి నమూనాలు సేకరించారు. ఫ్లోరైడ్ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాలకు పైప్లైన్ ద్వారా తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ప్రకాశం జిల్లాలో కనిగిరి, దర్శి, గిద్దలూరు, మార్కాపురం నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాలను ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించామని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి చెప్పారు. ఆయా ప్రాంతాలకు 1290 కోట్లతో జల్ జీవన్ మిషన్ ద్వారా వెలుగొండ ప్రాజెక్టు నుంచి రక్షిత జలాలు అందించే కార్యాచరణ రూపొందిస్తున్నామని వివరించారు. 1290 కోట్లతో జల్ జీవన్ మిషన్ కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, దర్శి నియోజకవర్గాలకి వెలుగొండ ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందించాలని, తాగునీటి అందించాలని ఉద్దేశంతో వచ్చిన పవన్ కళ్యాణ్ గారు మొన్న ఆ మీటింగ్లో మన రిప్రజెంటేషన్ కనిగిరి తరఫు ఇచ్చిన వెంటనే సంబంధించిన డైరెక్టర్ గారిని ఇక్కడ పంపించి శాశ్వత ఫ్లోరైడ్ పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పి దాన్ని ఏ విధంగా అధ్యయనం చేసి శాశ్వత పరిష్కారం పంపించిన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ధన్యవాదాలు.
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పత్రాల మూల్యాంకనం కేసులో నిందితుడు మధుకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గ్రూప్ 1 పరీక్షా పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని విజయవాడ సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో A2గా ఉన్న క్యాంసైన్ కంపెనీ అధినేత మధును పోలీసులు ఇదివరకే అరెస్ట్ చేశారు. బెయిల్ మంజూరు చేయాలని విజయవాడ మొదటి ఏజేసీజే కోర్టులో మధు దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో ఆయన హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మధుని ఇప్పటికే పోలీసులు కస్టడీకి తీసుకుని విచారణ జరిపారని నిందితుడి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు నమోదు చేసిన హైకోర్టు ఇటీవల తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా బెయిల్ మంజూరు చేసింది. కాంగ్రెస్ పాలన దెబ్బకు బీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని తీసుకువచ్చేందుకు యత్నిస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బీఆర్ఎస్ ను విమర్శిస్తే తెలంగాణను విమర్శించినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తూ రాష్ట్రంలో బీహార్ తరహా సంస్కృతిని తీసుకువస్తున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అభ్యర్థులు కూడా దొరకరన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోబోమని ఆది శ్రీనివాస్ హెచ్చరించారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అస్త్రాలన్నీ అయిపోయినాయి. ఇక ఆఖరి అస్త్రంగా ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ మీరు ముందుకు తీసుకొని రావాలనుకుంటారు. తెలంగాణ ప్రజలు మీరు అధికారంలోకి వచ్చి 9.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేసి రాష్ట్రాన్ని మీరు మాత్రం అవినీతితో సంపాదించి డబ్బుల పరంగా మీరు ముందుకు పోయిన చెప్పండి ప్రజలు భావించారు. కాబట్టి మేము అసెంబ్లీలో పక్కన పెట్టిర్రు, పార్లమెంట్లో జీరోకు పరిమితం చేసిర్రు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు పోటీ చేయలేని పరిస్థితికి వచ్చింది. చెన్నూరులో నిలిచిపోయిన ఆర్టీసీ డిపో పనులను వెంటనే పూర్తి చేసేందుకు కృషి చేస్తామని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ చెప్పారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఆర్టీసీ బస్టాండ్లో 5 నూతన బస్ సర్వీసులను ఆయన ప్రారంభించారు. అక్కడ ప్రయాణికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల అభ్యర్థన మేరకు కొత్త బస్ సర్వీసుల్ని ప్రారంభించినట్లు చెప్పిన మంత్రి డిపో నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నేను ఇక్కడ ఎవరైతే కేసు వేశారో కోర్టులో వారిని అందరినీ కూడా నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు తొందరగా కేసు విత్డ్రా చేస్తే ఇక్కడ మన చెన్నూరులో కూడా ఒక బస్ డిపో తెచ్చే అవకాశం ఉంది. నేను ఆల్రెడీ మంత్రి గారితో మాట్లాడడం జరిగింది. వారు అన్నారు ఈ కోర్టు కేసు పోతేనే మీ చెన్నూరుకు ఒక బస్ డిపో శాంక్షన్ చేస్తానని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. తొందరగా ఈ కేసుని విత్డ్రా చేయాలని చెప్పి. ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలంటూ పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆందోళన బాటుపట్టింది. జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడించడానికి పీడీఎస్యూ విద్యార్థులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. డొనేషన్లు తీసుకుంటున్న ఇంజనీరింగ్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. పలువురు విద్యార్థి సంఘం నేతల్ని అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్కు తరలించారు. ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తూ హడలెత్తిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. అమెరికా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బ్రిక్స్ కూటమి ఈ కూటమితో కలిసి సాగే దేశాలపై అదనంగా 10% టారిఫ్ విధిస్తానని తెలిపారు. ఈ మేరకు తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పోస్టు పెట్టారు. బ్రిక్స్ కూటమి అమెరికా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు. అందుకే అదనపు సుంకం విధించాలి అనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపిన ట్రంప్ ఇందులో ఏ దేశానికి మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు. మరోవైపు వివిధ దేశాలతో వాణిజ్య ఒప్పందాలపైన ట్రంప్ మరో పోస్ట్ చేశారు. వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి పలు దేశాలకు లేఖలు పంపనున్నట్లు తెలిపారు. అమెరికా కాలమానం ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆయా దేశాలకు లేఖలు పంపిస్తామని చెప్పారు. ఆ లేఖల్లో కొత్త టారిఫ్లు అమలు తేదీని స్పష్టంగా పేర్కొన్నట్లు వెల్లడించారు. బ్రిక్స్ ఆ కూటమితో కలిసి పనిచేసే దేశాలపై అదనపు టారిఫ్లు విధిస్తామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనపై చైనా ఆచితూచి స్పందించింది. బ్రిక్స్ కూటమి ఘర్షణ కోరుకోవటం లేదని స్పష్టం చేసింది. సుంకాల యుద్ధంలో విజేతలు ఉండరని పునరుద్ఘాటించింది. రక్షణాత్మక వైఖరితో ముందుకు వెళ్లలేమని తెలిపింది. ఇతరుల్ని తమ దారిలోకి తెచ్చుకోవడానికి సుంకాలను ఒక సాధనంగా వినియోగించడానికి తాము పూర్తి వ్యతిరేకమని పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సహకారం కోసం బ్రిక్స్ కూటమి ఏర్పడిందని గుర్తు చేసింది. ఏ దేశానికి వ్యతిరేకంగా బ్రిక్స్ పనిచేయదని స్పష్టం చేసింది. బ్రిక్స్ లో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా సభ్య దేశాలుగా ఉన్నాయి. యెమెన్లో హుతీ తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న పోర్టులే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది.
హోదైదా, రాజ్ ఐసా, సలీఫ్ నౌకాశ్రయాలు ఓ విద్యుత్ కేంద్రంపై ఇజ్రాయెల్ వైమానిక దళం విరుచుకుపడింది. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ పెట్టిన ఇజ్రాయెల్ వైమానిక దళం 3 నౌకాశ్రయాల ద్వారా హూతీలకు ఇరాన్ నుంచి ఆయుధాలు అందుతున్నట్లు ఆరోపించింది. దాదాపు 2 ఏళ్ల క్రితం హైజాకు గురైన గెలాక్సీ లీడర్ నౌకను ధ్వంసం చేశామని తెలిపింది. ఈ నౌకను 2023లో హూతీలు హైజాక్ చేసినట్లు తెలిపిన ఇజ్రాయెల్ గెలాక్సీ నౌకను అడ్డుపెట్టుకుని ఇతర వాణిజ్య నౌకలపై హూతీలు దాడులు చేస్తున్నారని ఆరోపించింది. నౌకపై ఓ రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఎర్ర సముద్రంలో వెళ్తున్న నౌకలను ట్రాక్ చేస్తున్నారని తెలిపింది. అంతకుముందు హూతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో లైబీరియా పతాకంపై ప్రయాణిస్తున్న నౌకపై దాడులు చేశారు. తైవాన్లో జనసాంద్రత ఎక్కువగా ఉండే పశ్చిమ తీరాన్ని భారీ తుపాను వణికించింది. ఈ ఉదయం ఈదురు గాలులతో కూడిన కుండపోత వర్షానికి 2 మరణించగా 330 మందికి పైగా గాయపడ్డారు. 5,80,000 ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలు, కార్యాలయాలు మూతపడ్డాయి. దాదాపు 144 కిలోమీటర్ల వేగంతో తుపాను పశ్చిమ తీరాన్ని తాకినట్లు అధికారులు చెప్పారు. ఈ కారణంగా కొన్ని ప్రాంతాల్లో 24 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని తెలిపారు. 3,400 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విమాన సేవలు రద్దు కావడంతో తైవాన్లోని మారుమూల దీవుల్లో పర్యాటకులు చిక్కుకుపోయారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ నెల 10న విచారణ చేపడతామని జస్టిస్ సుధాంశు ధూలియా, జస్టిస్ జోమాలియా బాగ్చి నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. అయితే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై తాత్కాలిక స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఓటర్ల జాబితా సవరణను సవాల్ చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, ఆర్జేడీ నేత మనోజ్ ఝా పిటిషన్లు వేశారు. పలు స్వచ్ఛంద సంస్థలు కూడా పిటిషన్లు వేశాయి. ఈ అంశంపై ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేయాలని పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించగా ఈ నెల 10న విచారణ చేపడతామని జస్టిస్ సుధాంశు ధూలియా తెలిపారు. పంజాబ్లో పలు ఉగ్రదాడులకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖలిస్తానీ ఉగ్రవాది హర్ప్రీత్ సింగ్ అలియాస్ హ్యాపీ పాసియాను అమెరికా నుంచి భారత్కు తీసుకువచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అమెరికాలో ఇమిగ్రేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కస్టడీలో ఉన్న అతడిని త్వరలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య భారత్కు తీసుకురానున్నారని జాతీయ మీడియా పేర్కొంది. పంజాబ్లో పోలీస్ స్టేషన్లు, ప్రజా వ్యవస్థలు లక్ష్యంగా జరిపిన ఉగ్రదాడుల్లో హ్యాపీ పాసియా ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జాతీయ దర్యాప్తు సంస్థ అతడిపై 5 లక్షల రూపాయల రివార్డును ప్రకటించింది. భారత్ విజ్ఞప్తి మేరకు హ్యాపీ పాసియాను అమెరికాకు చెందిన దర్యాప్తు బృందం FBI, ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు ఈ ఏడాది ఏప్రిల్ 18న అరెస్ట్ చేశాయి. ఆస్ట్రేలియాలోని ఒక జూలో మహిళపై సింహం దాడి చేసింది. ఈ ఘటనలో ఆ మహిళ చేతికి తీవ్ర గాయం కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్వీన్స్లాండ్లోని ద డార్లింగ్ డౌన్స్ జూలో ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. సింహానికి మాంసాహారం అందించే ప్రాంతంలో జంతు సంరక్షకుల్ని పరిశీలిస్తున్న 50 ఏళ్ల మహిళపై సింహం దాడి చేసినట్లు జూ నిర్వాహకులు తెలిపారు. గాయపడిన మహిళను హెలికాప్టర్లో బ్రిస్బేన్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు చెప్పారు. పలు మీడియా సంస్థలు మాత్రం ఆమె గాయపడిన తన చేతిని కోల్పోయిందని కథనాలు ప్రచురించాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు స్థానిక ప్రభుత్వం తెలిపింది. ముఖ్యాంశాలు మరోసారి. ఆడబిడ్డల గౌరవం నిలబెట్టడమే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యమన్న రేవంత్. 60 ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని వెల్లడి. వన మహోత్సవంలో మొక్క నాటిన సీఎం. భువనగిరిలో గర్భ విచ్ఛిత్తి చేస్తున్న ఆసుపత్రులపై SOT దాడులు. ఓ వైద్యుడు అరెస్ట్. పరారీలో ఉన్న స్కానింగ్ నిపుణుడి కోసం గాలింపు. క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్ కు ఆమోదం తెలిపిన ఆంధ్రప్రదేశ్ సర్కార్. అమరావతిని క్వాంటమ్ గేట్వే హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఉత్తర్వుల్లో వెల్లడి. ప్రపంచంతో పోటీపడే స్థాయికి ప్రభుత్వ బడుల్ని తీర్చిదిద్దడమే లక్ష్యమన్న లోకేష్. నెల్లూరులో ఆధునీకరించిన VR పాఠశాల ప్రారంభించిన మంత్రి. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద. నిండడానికి చేరువైన ప్రాజెక్ట్. రేపు లేదా ఎల్లుండి గేట్లు ఎత్తేందుకు అధికారుల సన్నాహాలు. ప్రతీకార సుంకాలపై ట్రంప్ మరో కీలక ప్రకటన. బ్రిక్స్ భాగస్వాములు, మద్దతుదారులపై మరో 10% అదనంగా టారిఫ్ విధిస్తామని వెల్లడి. మస్క్ రాజకీయ పార్టీ ప్రకటనపై ట్రంప్ వ్యంగ్యాస్త్రాలు. హాస్యాస్పదమని వ్యాఖ్య. అమెరికాలో మూడో పక్షం మనుగడ సాగించలేదని స్పష్టీకరణ. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.